నమస్కారం. ఈ పాత్రికేయ సోదరులతో సమావేశానికి వచ్చేసినటువంటి అందరూ పాత్రికేయ మిత్రులకి, ఇక్కడ వచ్చేసినటువంటి గౌరవ ఎంపీ వర్యులు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే వర్యులందరికీ కూడా నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ అనేది మే 7, 2020లో ఎల్జీ పాలిమర్స్లో లీక్ అయిన స్ట్రెయిన్ మోనోమర్ వేపర్ వల్ల జరిగిన సంఘటన గురించి ఈ మధ్యలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఆ బాధితులందరికీ కూడా ఎక్స్గ్రేషియా అందజేస్తామని ముందుకు రావడం జరిగింది. దాని మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన సాయంతో పాటు అదనంగా ఈ సాయం అనేది వాళ్ళు అందజేయడం జరిగింది. ఈ సాయం ఒక వన్ టైం పేమెంట్గా వాళ్ళు చేస్తామని ముందుకు వచ్చారు. అంతేకాకుండా వాళ్ళ ఒక ప్రపోజల్ కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. ప్రస్తుతం హైకోర్టులో అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసెస్ నడుస్తున్నాయి. దానికి ఎటువంటి సంబంధం లేకుండా, దాని యొక్క అవుట్కమ్కి సంబంధం లేకుండా ఈ సాయం అనేది వారు అందజేయడం జరుగుతుంది. ఈ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారు ఒక చొరవతో ఈ ఎక్స్గ్రేషియా అనేది ఎల్జీ పాలిమర్స్ సంస్థ అనే ముందుకు రావడం జరిగింది. సో దాని గురించి ఆ సంస్థ ఒక కార్పొరేట్ రిలేషన్స్ హెడ్ మిస్టర్ పాల్ మిమ్మల్ని మీ ద్వారా ప్రజలకు అందరికీ కూడా వివరించడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ మిస్టర్ Paul to address the press and explain how this ex-gratia is going to be given and also the proposal from the LG Polymers side to the public through the media. So వీళ్ళకి వివరించడం జరిగింది. వాళ్ళు ఎక్స్గ్రేషియా అనగానే ఎక్స్గ్రేషియా ఇస్ జస్ట్ వన్ టైం పేమెంట్. అంతేకాదు, మీరు భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే వాళ్ళకు ఆర్థికంగా కూడా బలపడాలి, స్థిరపడాలి. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా మనము చర్యలు తీసుకోవచ్చని ఆలోచించినప్పుడు ఒక ఫౌండేషన్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. దాని మేరకేనే వాళ్ళు 60 కోట్లు ఒక పెట్టుబడితో ఫౌండేషన్ ఏర్పాటు చేస్తామని ముందుకు రావడం జరిగింది. నో, యాక్చువల్లీ రెండు ఫేసెస్లో ఇవ్వడం జరిగింది అని చెప్పారు. ఫస్ట్ ఫేజ్లో దిస్ మానిటరీ బెనిఫిట్ విల్ బి గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్గ్రేషియా రూపంలో ఈ సాయంని అందజేయడం జరుగుతుంది. ఇది ఫ్యామిలీ వారీగా ఇచ్చేటట్టు వాళ్ళు ప్రపోజల్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఫ్యామిలీ వారీగా ప్రతి కుటుంబానికి మనం అందజేయడం జరుగుతుంది. సో ఇక్కడ చనిపోయిన వాళ్ళు, హాస్పిటలైజ్ అయిన అనేది ఉండదు. అఫెక్టెడ్ ఫ్యామిలీ, బ్యాడ్లీ అఫెక్టెడ్, లీస్ట్ ఎఫెక్టెడ్, 2 కేటగిరీ ఉంటుంది. ఈ బ్యాడ్లీ ఎఫెక్టెడ్, లీస్ట్ ఎఫెక్టెడ్ వాళ్ళ అసెస్మెంట్ అక్కడ దగ్గర ఉన్న ప్రజలతో మాట్లాడడం, అదేవిధంగా గతంలో పెట్టిన కమిటీ ఒక రిపోర్ట్ని బట్టి ఏ విలేజ్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్, ఏ విలేజ్ లీస్ట్ ఎఫెక్ట్ అనేది ఒక నిర్ణయానికి వాళ్ళు వస్తారు. ఇప్పుడు మ్యాటర్ ఇస్ సబ్జుడైజ్ బోత్ ఇన్ హైకోర్ట్ అండ్ ఆల్సో ద గ్రీన్ ట్రిబ్యునల్. ఇప్పుడు ఈ రెండులో మన తీరు ఎటువంటి మార్పు ఉంటుంది, మన తీరులో, మన స్టాండ్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు. మనం వాస్తవంగా ఏం జరిగిందో, ఏదైనా లోపాలు ఉంటే దాన్ని ముందు పెట్టడం జరుగుతుంది. దిస్ ఎక్స్గ్రేషియా వెన్ ద కంపెనీ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ విల్లింగ్ టు గివ్, we can only facilitate. That is the right thing to do. As government, as district administration, వాళ్ళు సాయం చేయాలని ముందుకు వచ్చినప్పుడు మనము దానికి సహకారం ఇస్తున్నాం. That is the role we are playing. Otherwise, our stand is very clear. Whatever the technical team has found, whatever the expert committee has found, with those, our stand in the both in the High Court and also in the NGT will remain the same. This foundation is డెఫినెట్లీ ఫర్ దట్ పర్పస్ ఓన్లీ. ఇప్పుడు మనం చెప్తున్న 60 కోట్ల ఫౌండేషన్ అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికే మనము ప్రారంభించడం జరుగుతుంది. సో దాని గురించి కూడా వాళ్ళు త్వరలో అనౌన్స్ చేస్తారు. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని రెగ్యులర్గా మానిటర్ చేస్తారా, లేకపోతే ఓన్లీ ఫౌండేషన్ ద్వారా ఏదైనా ఇది ఒక స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ లాగా వాళ్ళు లోకల్ ప్రజలతోనే ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. చేసి వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నాయి, హెల్త్ పరంగా ఎటువంటి అవసరం, షుడ్ బి గో ఫర్ అన్ ఇన్సూరెన్స్ కవర్. ఒక 10 లక్షల్లో 15 లక్షలతో ఒక ఇన్సూరెన్స్ కవర్ ఫర్ దట్ టిల్ దర్
ఎంటైర్ లైఫ్ టైం మనం చేయగలమా అలాంటిది ఆలోచన వాళ్ళతో మాట్లాడి చేపట్టడం జరుగుతుంది. దట్ ఫౌండేషన్ విల్ బి రన్ ప్రొఫెషనలీ, దాని ద్వారా అది చేపట్టడం జరుగుతుంది. అది మనం ఆల్రెడీ వాళ్ళకి తెలివి చేయడం జరిగింది. ముందు అక్కడ ఆర్ఓ ప్లాంట్ ఒకటి ఉండేది, ఎల్జీ ఫార్మర్స్ ఆపోజిట్ లోనే ఆర్ఓ ప్లాంట్ ₹2 మంచి ముఖ్యమంత్రి పథకం అది ఆపేశారు. దాన్ని క్లోజ్ చేస్తారు. ఇమీడియట్గా వీల్ టేక్ అట్లాంటి తప్పకుండా ఇచ్చేవాళ్ళం కదా అప్పుడు ఎన్టీఆర్ సుజల, అది ఆగిపోయింది. నేను అది చేశాను. ఇంకోసారి మాకు ఇప్పుడు ప్రధానమంత్రి గారితో ఆవాస్ యోజన హౌసింగ్ ప్రోగ్రామ్ కాన్ఫరెన్స్ మళ్ళీ చేద్దాం. Thank you, Mr. Prasad, and thank you, Mr. Bharat, and thank you, Mr. Kalabatu, and thank you for the press to be here today. Hello, my name is Paul Kwan, and I'm here today on behalf of LG Polymers India to share our commitment to supporting the families affected by the unfortunate incident at the LGPI factory in Vizag. LG Polymers India is pledging a total of 1.2 billion rupees in relief efforts, which will be rolled out in 2 phases. Phase 1 will involve the immediate disbursement of 600 million rupees to provide urgent livelihood support to the families impacted by the incident. Phase 2 will focus on establishing a foundation dedicated to long-term measures to help the affected families, ensuring continued support beyond the immediate needs. And today, I'm pleased to announce that LG Chem is ready LG Polymers India is ready to release the first phase of 600 million rupees. I also want to emphasize that our focus is on helping the families affected, offering this support as a gesture of pure goodwill and as an ex gratia relief for those impacted by the incident of 2020. While we cannot change the past, we hope this commitment will help families rebuild and move forward. Thank you very much. కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ ఇన్సిడెంట్ 2020 తర్వాత వెంటనే ఒక 12 మంది చనిపోయారు. వాళ్ళకి ₹1 గ్రామం ద్వారా ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇంచుమించు 500 మంది సివియర్ కండిషన్తో హాస్పిటలైజ్ అయ్యారు. ఒక 20,000 మంది ఇంపాక్ట్ అయ్యారనేది అసెస్మెంట్. దాని మీద ఒక హై పవర్ కమిటీ ఉంది, రిపోర్ట్ వచ్చింది. అప్పుడు మా ప్రభుత్వం కూడా లేదు. సో అది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఈ ఎల్జీ పాలిమర్స్ సంబంధించిన గ్రూప్ కంపెనీ ఎల్జీ కెమ్ ఏదైతే కొరియా నుంచి ఉన్నారో వాళ్ళ చైర్మన్ కూడా మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత ఇక్కడ మన సమాజంలో మనం ఏదో ఒకటి చేద్దాము ఎల్జీ పాలిమర్స్ తరపు నుంచి ఇందాక కలెక్టర్ గారు అన్నట్టు 120 కోట్లు మేము ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఈ గ్యాస్ లీక్ వల్ల ఎవరైతే ప్రభావితం అయ్యారో మేము 2 విడతల్లో ఫస్ట్ విడత 60 కోట్లు అనేది వెంటనే ఈ ఒక డిస్బర్స్మెంట్ రూపంలో చేద్దామని ఎక్స్ గ్రేషియా రూపంలో, మిగతా 60 కోట్లతో ఒక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ దానివల్ల ఇబ్బందులు ఎవరైతే ఫేస్ చేశారో వాళ్ళ కుటుంబాలకి ఆరోగ్య సమస్యల కోసం, విద్యా అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం రకరకాల ఆలోచనలు ఆ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా గ్యాస్ లీక్ వల్ల ప్రభావితమైన కుటుంబాల కోసం చేద్దామనే ఉద్దేశంతో ఈ 2వ విడత కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దాని గురించే ఇప్పుడు పాల్ గారు వచ్చి చెప్పారు. అండ్ మేము వీళ్ళతో మాట్లాడేది ఏంటంటే ఆ కంపెనీ ఆల్పడం వల్ల ఉద్యోగాలు కూడా పోయినాయి అండ్ వాళ్ళ భవిష్యత్తు కూడా ఏంటి అనేది ఒక ప్రభుత్వం తరఫు నుంచి కూడా మేము ఆలోచిస్తున్నాము. ఆయన ఎండింగ్లో అన్నట్టు
గతంలో జరిగిన సంఘటనలో మనం కోల్పోయిన జీవితాలు మనం తిరిగి తీసుకుని రాలేం, కానీ ఎవరైతే ఇవాళ మిగిలిపోయారో వాళ్ళ ఆరోగ్యం బాగా ఉండేటట్టు వాళ్ళ భవిష్యత్తు కూడా బాగా తయారు చేసే బాధ్యత తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎల్జీ పాలిమర్స్ కూడా గుడ్ విల్ కోసం ముందుకొచ్చి 120 కోట్లు అనౌన్స్ చేయడం మేము కూడా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాము. అండ్ అది ఫస్ట్ విడత అనేది అది త్వరలో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అది జరగబోతుంది. అది కూడా మనం ఇది చూడబోతున్నాం. మీకు ఫర్దర్గా క్వశ్చన్స్ ఉంటాయి, చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అప్పుడు ఆన్సర్ చేస్తారు. ఒకటికి సంబంధం లేదు. ఇది వాళ్ళు ప్యూర్గా గుడ్ విల్ కోసము మేము స్వతహాగా వచ్చి వాళ్ళకి ఏదో ఒక సహాయపడదాం అనుకుంటున్నాము. కోర్టులో డిపాజిట్ చేసిన అమౌంట్ కోర్టులో జరిగే కేసు అట్లాగే సక్రమంగా టెంటేటివ్గా అనుకున్నారండి, ఫైనలైజ్ త్వరలో చేసేస్తారు. ఎమ్మెల్యే గారు మనం గవర్నమెంట్ ఏమైనా ప్రెషర్ చేసిందా సార్ వీళ్ళని తిరిగి తెప్పించే ప్రయత్నంలో? ప్రెజర్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు కలిసినాక డెఫినెట్గా లోకల్గా మీరు ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి మరి చెప్పడం చేస్తాం. డెఫినెట్గా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో వాళ్ళని ఆలోచించబట్టి ఇమీడియట్గా వాళ్ళు దానికి రెస్పాండ్ అయినారు. ఇంతకుముందు గతంలో పనిచేసిన ఎంప్లాయీస్ కోర్టు కదా, కోర్టులో ఉంది. అంటే కలెక్టర్ గారు అన్నట్టు ఇప్పుడు మ్యాటర్ కోర్టులో ఉన్నప్పుడు అది రిజాల్వ్ అయ్యేదాకా వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చెప్పలేం కదా. కానీ ఇందాక ఇంకెవరో మాట్లాడుతూ చెప్పారు దట్ పొల్యూటింగ్ ఉండకూడదని. ఆబ్వియస్లీ సిటీ పక్కన ఉన్నప్పుడు పొల్యూటింగ్ ఉండకూడదు. సో భవిష్యత్తు ఏంటనేది కోర్టు కేసు తర్వాత ఇట్ విల్ బి డిసైడెడ్. వాళ్ళ నుంచి రిలీజ్ చేస్తారు. 60 కోట్లు కదండి టోటల్ ఇప్పుడు ఇచ్చేది 60 కోట్లు కాదు 2 విడతలు. ఫస్ట్ విడత 60 కోట్లు ఇప్పుడు విడుదల చేస్తారు వారం లోపల. అది బెనిఫిషరీస్కి ఇస్తారు. టోటల్ బెనిఫిషరీ లిస్ట్ ఎంత ఉంటే అంత. ఇప్పుడు ఎవరెవరు ఇంపాక్ట్ అయ్యారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు బెనిఫిషరీ లిస్ట్లో ఉంటారు. వాళ్ళు 60 కోట్లు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. 2వ విడత 60 కోట్లతో ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు మీరందరూ మాట్లాడినట్టు నీరు సమస్య, ఉద్యోగ సమస్య, ఇది ఆరోగ్య సమస్య, విద్యా సమస్య, ఇవన్నిటి మీద ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎవరి మీద ఎంత ప్రభావితం, ఏ కుటుంబం మీద ఏమైంది అనేది కేసు బై కేసు వాళ్ళు రివ్యూ చేసి అది వాళ్ళు తర్వాత చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ 60 అనేది ఇప్పుడు అయిపోతుంది. ఇప్పుడు అయిపోతుంది. అందరికీ నమస్కారం. ఎల్జీ పాలిమర్స్ అనగానే ఒక్కసారిగా విశాఖపట్నం, గోపాలపట్నం దేశవ్యాప్తంగా వార్తల్లోకి వచ్చినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. ఒకవైపు ఒక ఇండస్ట్రీకి సంబంధించి గ్యాస్ లీక్ అనగానే భోపాల్ తర్వాత ఈ సంఘటన ఒకవైపు ప్రభుత్వానికి ఒక పెను సవాల్ అయితే, కోవిడ్ సమయంలో ఇన్సిడెంట్ జరగడం కూడా చాలా ఇబ్బందులకు గురి చేసింది ప్రజలకి. ₹1 కోటి కాంపన్సేషన్ ఇచ్చినప్పటికీ ప్రజలెవరు కూడా సంతృప్తిగా లేని కారణంగా మనం చూసాం. ఒక క్లారిటీ లేకపోవటం వల్ల సాక్షాత్తు ఆ సమయంలో మంత్రులు వచ్చి అక్కడ రాత్రి నిద్రించి ఇక్కడ సేఫ్గా ఉన్నాం, మీరు అందరూ రండి మళ్ళీ గ్రామాలకు అని చెప్పుకునే పరిస్థితి ఆ రోజు దాపురించింది. అంటే ఒకవైపు ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అయిందని, గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూట్ అయిందని, అయితే ఎయిర్ పొల్యూట్ అయిందని. ఏదైనా ఇండస్ట్రీలో సంఘటన జరిగితే ఇండస్ట్రీలో ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, బట్ ఇండస్ట్రీ బయట సామాన్యులు ఎఫెక్ట్ అయినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ కొన్ని హై లెవెల్ కమిటీ కూడా ఏవైతే ఈ అభ్యంతరాలు కానీ ఈ ఆందోళనకు సంబంధించినటువంటి అంశాలను అడ్రస్ చేస్తూ ఒక రిపోర్ట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసింది. ఈరోజు గవర్నమెంట్ చేంజ్ అయిన వెంటనే ఒక ఇనిషియేషన్ చంద్రబాబు నాయుడు గారిని కొరియన్ హెడ్స్ అందరూ కూడా వచ్చి కలిసిన తర్వాత ఎల్జీకి సంబంధించినటువంటి హెడ్స్ మొట్టమొదటి వ్యాఖ్య, మీరు ఆ ప్రాంతానికి ఇమీడియట్గా ఏం రిలీఫ్ చేస్తారని చెప్పటం. వెంటనే వాళ్ళు ఇప్పుడే మా భర్త గారు చెప్పినట్టు 120 crores అనౌన్స్ చేయటమే, దాంతో ఈ రోజు నుంచి ఒక ఎక్స్గ్రేషన్ అని అక్కడ ఎఫెక్టెడ్ ఏరియాస్కి ఇవ్వాలనేటువంటి ఆలోచన కలగటం స్వాగతిస్తుంది. ఎందుకంటే ఇది ఆలస్యమైన
2020లో ఇన్సిడెంట్ అయినా, ఎందుకంటే ఇప్పుడే ఎంప్లాయ్మెంట్ పోయింది, అక్కడ హెల్త్ ఇష్యూస్ ఇంకా రిజాల్వ్ కాకుండా సుదీర్ఘకాలంగా, అంటే ఒకసారి ఎఫెక్ట్ అయితే ఆ కంటిన్యూస్గా వారికి అడ్రస్ చేయాల్సినటువంటి మేజర్ ఇష్యూ హెల్త్కి సంబంధించి. సరే, గత ప్రభుత్వం హాస్పిటల్కి సంబంధించి ఇతరత్ర అనేక హామీలు గుప్పించారు. ఆ గుప్పించినటువంటి హామీలు మీ అందరికీ తెలుసు, అవగాహన లేకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనౌన్స్ చేశారు. దానికి చాలా చేరువలు, అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఉండేటువంటి ఒక 30 బెడెడ్ హాస్పిటల్ అప్పటికే NHRMలో గ్రాంట్ శాంక్షన్ అయ్యి డెవలప్ అవుతున్న హాస్పిటల్ పక్కన ఉంటున్నప్పటికీ ఆ పరిజ్ఞానం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు హాస్పిటల్ అనౌన్స్ చేసి, తర్వాత కాలంలో ఇక్కడ హాస్పిటల్ కట్టట్లేదు, ఆ హాస్పిటల్ డెవలప్ చేస్తామని 6 నెలల తర్వాత డిక్లేర్ చేసిన సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అందుకని ఒక స్పష్టంగా ఏవైతే ఈరోజు ఫౌండేషన్కి సంబంధించి కూడా వారు చెప్పారు, రాబోయే కాలంలో ఏవైతే అడ్రస్ చేయాలో అక్కడ ఉండేటువంటి వారి సుదీర్ఘకాల సమస్యలు, ఎడ్యుకేషన్, హెల్త్, వెల్ఫేర్ అన్నిటితో పాటు వాటర్కి సంబంధించి, డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి ఒక సురక్షితమైనటువంటి మంచినీటిని కూడా ఆ ప్రాంతంలో అందించడానికి కావాల్సినటువంటివన్నీ కూడా భవిష్యత్తులో చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎఫెక్టెడ్ ఏరియాలో ఉండేటువంటి వారందరికీ కూడా ప్రధానంగా మీకు వెంకటాపురం, వెంకటాద్రి గార్డెన్స్తో పాటు అజంతా పార్క్, బాపూజీ నగర్, ఆరవరిపురం, SCBC కాలనీ, పద్మనాభ నగర్, జనతా కాలనీ, మేఘాద్రిపేట కాలనీ, కంపరపాలెం, పద్మనాభ నగర్, పైడిమాంబ కాలనీ, నందమూరి నగర్, అదేవిధంగా రజక్ కాలనీ, శ్రీనిబాబు నగర్, నాయుడు క్వార్టర్స్, శ్రీరామ్ నగర్, ఆర్ఆర్విపురం, ఈ ప్రాంతాలన్నీ కూడా కాంపౌండ్ వాళ్ళకి ఒక పర్టికులర్ దూరాన్ని ఆ రోజు తీసుకొని దానికి ఎక్కువ ఎఫెక్ట్ అయినటువంటి ఏరియా ఈ ఏరియా. ఎందుకంటే అది సిటీలో దగ్గర అప్ టు NAD పెందుర్తి వరకు కూడా భయభ్రాంతులతో జనమందరూ కూడా ఆ స్మెల్ని వెళ్ళటం అనేటువంటి జరిగింది. కానీ మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా కింద వీటిని ఐడెంటిఫై చేయడం కాకుండా ఇంకా దాంట్లో ఇంకా మేజర్గా పక్కన ఉండేటువంటి వెంకటాద్రి గార్డెన్స్ కానీ వెంకటాపురం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. చనిపోయినటువంటి కుటుంబాలతో పాటు ఎక్కువ హాస్పిటలైజ్ అయినటువంటి ప్రాంతం కూడా కావటం అనేటువంటిది మీ అందరికీ దృష్టికి తీసుకొస్తున్నారు. కాబట్టి వారందరిలో ఏదైతే ఈ బెనిఫిషియర్స్ అన్నీ కూడా గతంలో ఏదైతే ఆ ఏరియాకి సంబంధించి ఐడెంటిఫై అయినాయో వారికి ఇప్పుడు ఎక్స్గ్రేషియా అనేటువంటిది నేరుగా ప్రభుత్వం నుంచి కాకుండా నేరుగా వారి కంపెనీ నుంచే వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారనేటువంటిది మీకు తెలియజేస్తుంది. సార్, ఇప్పుడు 12 మంది చనిపోయారని చెప్తాను కదా సార్, 12 మంది తర్వాత 1 మంత్ తర్వాత ఒక 2-3 చనిపోయినారు సార్. వాళ్ళు ఎవరికి కూడా ఏమీ రాలేదు సార్. వాళ్ళు చాలా ఫైట్ చేశారు. నెక్స్ట్ డే కలెక్టర్ GVM ఆఫీస్లో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో అనౌన్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే గతంలో హాస్పిటలైజ్ అయ్యి రాని వారు కానీ ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాటి అసోసియేషన్ పరంగా ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ బాధితులకు సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యి వారి రిప్రజెంటేషన్ని కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దాంతో లిస్ట్ యాక్ట్లో చేసి భవిష్యత్తులో, ఎందుకంటే వారికి ప్రస్తుతం ఏదైతే ఎక్స్గ్రేషియా అనేది ఇప్పుడు గతంలో ఎవరైతే తీసుకున్నారో ఆ కుటుంబాలకి ఇప్పుడు కన్ఫైన్ అవుతున్నారు ఫస్ట్ ఫేజ్. సో నెక్స్ట్ లెవెల్లో మిగిలిన నిర్ణయాలు భవిష్యత్తులో తప్పనిసరిగా వీటన్నిటినీ కూడా ఆ పరిగణలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఫ్యామిలీస్ని అంటే యాక్చువల్గా ఆ రోజు మీరు చెప్పిన గ్రామాలన్నిటికీ పరిహారం ఇచ్చుకుంటూ వచ్చింది. ఎందుకంటే నేను ఒక బాధితున్నాను. ఇప్పుడు మీకు చెప్పినట్టు అక్కడ ప్రస్తుతం ఉపాధి లేక ఈ వెంకటాపురం కానీ పద్మనాభపురం కానీ BC కాలనీ కానీ వీళ్ళంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వాళ్ళకి అక్కడ ఉపాధి కల్పించే విధంగా మళ్ళీ LG పాలిమర్స్ని కానీ లేదా LG సంస్థ యాజమాన్యం పాలిమర్స్ లాంటి ప్రమాదకరమైనది కాకుండా ఇంకేదైనా పరిశ్రమ అక్కడ పెట్టే ఆలోచన చేస్తున్నారు. మీరు పరిహారం ఏ విధంగా ఇవ్వబోతున్నారు? ఇది ఇందులో 2 ఉపాధి గురించి అడిగారు. ఇది కోర్టులో ఆల్రెడీ ఇష్యూ నడుస్తుంది కాబట్టి భవిష్యత్తులో గవర్నమెంట్ పాలసీ ప్లస్ న్యాయస్థానాల్లో ఉన్న దాన్ని బట్టి భవిష్యత్తు అక్కడ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన నిర్ణయం ఉంటుంది. బట్ ఇన్ ది మీన్ వైల్ మీరు అంటున్న ఏరియాస్కి సంబంధించి అయితే
ఏవైతే ఇప్పుడు ఉన్నాయో ఇందులో గతంలో ఉండేటువంటి లిస్ట్కి కన్ఫైన్ అవుతాం, ఇందులో క్లారిటీ ఉంది. నెక్స్ట్ లెవెల్లో ఏమైనా దాన్ని చేయాలనుకున్నప్పుడు మరలా వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు ముందుకున్నారు. దానిపైన జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక ఆలోచన ఉంది, అవగాహన ఉంది. దానిపైన వచ్చేటువంటి రిప్రజెంటేషన్లో ఎంతవరకు ఇది ఉందో దాన్ని బట్టి దాన్ని నిర్ణయం తీసుకుంటాం. కెమికల్ ఎఫెక్ట్ కి చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు కదండి. ఇప్పటికీ కూడా చాలా మంది హాస్పిటలైజేషన్ అవుతున్నారండి. ఇప్పుడు ఆ ఇతను వాళ్ళకి ఇప్పుడు ఇంతకుముందు హాస్పిటల్ ఉండేది, ఫ్రీ హాస్పిటల్ అంటే ఇప్పుడు అదేం లేకుండా అయిపోయింది సార్. దానికోసమే ప్రత్యేకంగా ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళ తరపున కూడా ఈ సేమ్ సమస్యలు వీళ్ళకి వివరించడం జరిగింది. వాళ్ళు ఎక్స్గ్రేషియా అనగానే ఎక్స్గ్రేషియా ఇస్ జస్ట్ వన్ టైం పేమెంట్, అంతేకాదు మీరు భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే వాళ్ళకు ఆర్థికంగా కూడా బలపడాలి, స్థిరపడాలి. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా మనము చర్యలు తీసుకోవచ్చని ఆలోచించినప్పుడు ఒక ఫౌండేషన్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. దాని మేరకేనే వాళ్ళు 60 కోట్లు ఒక పెట్టుబడితో ఫౌండేషన్ ఏర్పాటు చేస్తామని ముందుకు రావడం జరిగింది. నో, యాక్చువల్లీ రెండు ఫేసెస్లో ఇవ్వడం జరిగింది అని చెప్పారు. ఫస్ట్ ఫేజ్లో దిస్ మానిటరీ బెనిఫిట్ విల్ బి గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్గ్రేషియా రూపంలో ఈ సాయంని అందచేయడం జరుగుతుంది. ఇది ఫ్యామిలీ వారీగా ఇచ్చేటట్టు వాళ్ళు ప్రపోజల్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఫ్యామిలీ వారీగా ప్రతి కుటుంబానికి మనం అందచేయడం జరుగుతుంది. సో ఇక్కడ చనిపోయిన వాళ్ళు హాస్పిటలైజ్ అనేది ఉండదు. అఫెక్టెడ్ ఫ్యామిలీ, బ్యాడ్లీ అఫెక్టెడ్, లీస్ట్ ఎఫెక్టెడ్, 2 కేటగిరీ ఉంటుంది. ఈ బ్యాడ్లీ ఎఫెక్టెడ్, లీస్ట్ ఎఫెక్టెడ్ వాళ్ళ అసెస్మెంట్ అక్కడ దగ్గర ఉన్న ప్రజలతో మాట్లాడడం, అదేవిధంగా గతంలో పెట్టిన కమిటీ ఒక రిపోర్ట్ని బట్టి ఏ విలేజ్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్, ఏ విలేజ్ లీస్ట్ ఎఫెక్టెడ్ అనేది ఒక నిర్ణయానికి వాళ్ళు వస్తారు. వీళ్ళు ఎట్లా అంటే డిస్టెన్స్ ఇంపాక్ట్ ఎంత దూరము, ఎంత ప్రభావితం అయ్యారు, ఈ రెండింటి బేస్ మీద వీళ్ళు కొంత ఆలోచన చేసి దాని మీద చేద్దామని వాళ్ళు ఆలోచన. తర్వాత ఇది జనరల్గా మీరు ఆలోచించాల్సింది ఈ కమిటీ ఆల్జీ పాలిమర్స్కి సంబంధించినటువంటి కొరియన్ ఇన్వెస్టర్స్తో పాటు ఇక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ కలిపి విలేజర్స్తో పలుమార్లు ఆ కమిటీతో వాళ్ళు మాట్లాడారు. అంటే ఒక క్లారిటీ వాళ్ళకు ఉంది. సో అక్కడ ఎఫెక్టెడ్ ఏరియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గ్రీవెన్స్ ఏంటి, మోస్ట్ ఎఫెక్టెడ్ ఏంటి, ఏ స్టేజ్లో ఉన్నారనేటువంటిది పలుమార్లు వాళ్ళు డైరెక్ట్గా కూడా గ్రామాల్లోకి వెళ్ళి మాట్లాడడం జరిగింది. సో దానిపైన వాళ్ళు ఒక ఐడియాకి రావడం జరిగింది. ఒకటి ఇప్పుడు ఎక్స్గ్రేషియా ఇవ్వటం ఒకటైతే కలెక్టర్ గారు చెప్పినట్టు మిగిలినవన్నీ కూడా ఏదైతే హెల్త్ కానీ లేదా ఇతరత్ర ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ డెఫినెట్గా అడ్రస్ చేయడానికే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో తప్పనిసరిగా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్గ్రేషియాలో నేరుగా వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళు నిశ్చయం తీసుకున్నారు. వాళ్ళే అక్కడ ఉండేటువంటి ఒక అధ్యయనం చేసుకొని వాళ్ళు ఏం చేయాలి, ఎంత ఇవ్వాలి అనేటువంటి పైన ఒక అవగాహనకు వచ్చారు. సో భవిష్యత్తులో పెట్టబోయే ఫౌండేషన్లో మాత్రం డెఫినెట్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి చెప్పింది ఏంటంటే, వాళ్ళకి మన అసిస్టెంట్స్ ఇప్పటి వరకు ఏంటంటే కలెక్టర్ గారు బాధిత కుటుంబాలకి గతంలో పరిహారం వచ్చింది కాబట్టి ఆ అకౌంట్ డీటెయిల్స్ మాత్రం మనం వారికి షేర్ చేస్తాం ప్రస్తుతానికి. సో వారికి ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే కానీ వాళ్ళు మనీ ట్రాన్స్ఫర్కి అవకాశం ఉండదు కాబట్టి అది ఇప్పుడు చేయగలిగాం. ఇప్పుడు దానికి వరకు మనము కన్ఫైన్ అవుతాం.